ఇవాళ తెలంగాణ రాకుంటే మొదలు రైతుల పరిస్థితి ఎప్పుడు చూడు రోడ్డు ఎక్కుడే, ఎప్పుడు చూడు ఇబ్బందులు వలుడే. తెలంగాణ కంటే మొదలు అన్నిటి కోసం రైతన్న బాధపడ్డది. కరెంటు కోసం రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి, నీళ్ళు తెచ్చుకున్న తెలంగాణలో మనందరి ప్రియతమ నాయకుడు రైతు బాంధవుడు కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన 10 సంవత్సరాల జనరంజక పాలనలో ఏదైతే తెలంగాణ కంటే మొదలు దేనికోసమైతే రైతు ఇబ్బంది పడ్డాడో అవన్నిటిని కూడా ఒకటొకటిగా తీర్చుకుంటూ వచ్చి వ్యవసాయం దండుగా అన్న మాట నుంచి వ్యవసాయం పండుగ అని చెప్పి పండుగలుగా చేసి రైతుల్ని ఆదుకున్న సంగతి మనందరికీ తెలుసు. వేరే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం పోయి ఇవాళ కొత్త ప్రభుత్వం, కొత్తేం కాదు పాతదే అయిపోయింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ మొదలైన రైతన్న కష్టాలు. ఇవాళ మోర్తాడులో రోడ్డు మీద కూర్చునే పరిస్థితి మనకు దాపురించింది. ఈ పరిస్థితి ఎందుకు వస్తూ ఉన్నది? నేను 3 రోజుల నుంచి ఆ రైతుల బాధలు చూసి, కల్లాల దగ్గర పేరుకుపోయిన వడ్ల కుప్పలు చూసి, ముఖ్యంగా మహిళా రైతులు చాలామంది నాతో గోడు వెళ్ళబోసుకున్నారు. సరే ప్రయత్నం చేసి నేను కలెక్టర్ గారికి మాట్లాడి, డిఎస్ఓకి మాట్లాడి, జేసీకి మాట్లాడి నాకున్న అనుభవాన్ని వాళ్ళకు సూచనలు చెప్పి, కానీ ఎంత చేసినా దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉన్నది తప్పిస్తే పట్టించుకున్న నాతులు లేడు. అప్పుడు చాలామంది రైతులు నన్ను, అన్నా ఇట్లా కాదుగా, నువ్వు నడుము బిగించాలి, నువ్వు రోడ్డు మీదకి రావాలి, వస్తేనే ప్రభుత్వంకు ఒత్తిడి పెరుగుతుంది, మా కుప్పలు లేస్తాయి అన్న మాట చాలామంది రైతులు, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు నాతో అన్నందుకు ఇవాళ ఈ మండు టెండలో మీకు పిలిపించి మీకు ఇబ్బంది పెట్టడం జరిగింది అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. అసలు నేను విషయాలు తెలుసుకుంటూ పోతా ఉంటే రైతులతో వివిధ గ్రామాల్లో రైతులతో మాట్లాడినప్పుడు కానీ, ఆఫీసర్లతో మాట్లాడినప్పుడు కానీ విషయాలు నేను తెలుసుకుంటే నాకు అసలు అనుమానము లేదు. ఏమనిపించింది అంటే అసలు ఈ ప్రభుత్వానికి మొత్తం వడ్లు కొనే ఉద్దేశం లేదు. ఏదో తూతూ మంత్రంగా నడిపియాలి. ఒకసారి మీరు ఆలోచన చేయండి, మీరు గుర్తు చేసుకోండి. నెల రోజుల క్రితం, నెల 15 రోజుల క్రితమే కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేస్తున్నాం అని చెప్పి ప్రకటన చేశారు. నాయకులు, అధికారులు వచ్చి కొబ్బరికాయలు కొట్టారు. కొబ్బరికాయలు అయితే కొట్టిరు కానీ 10 రోజుల దానిక సంచులే రాలే. అప్పలోపట మన ధాన్యం కోసుడు అయిపోతా ఉన్నది. కల్లాల కుప్పలు తెస్తా ఉన్నారు కల్లాల మీదకి, కానీ సంచులు రావు. కొన్ని సంచులు వచ్చినాయి అంటే కాంట పెట్టడానికి మళ్ళీ 1 వారం రోజులు, అట్లా ఒక 15 రోజులు టైంపాస్. కాంట
డిపార్ట్మెంట్ ఏదైనా కొత్తగా తెచ్చిరు కథ లారీలలో వాళ్ళు సంచులు ఎత్తాయి రైస్ మిల్లుకి పోవటానికే 3 రోజులు ఏ రైస్ మిల్లుకి పోవాలని అదేమో తెచ్చిర్రు యాప్ ఏది తెచ్చారు అది ఏదో తెచ్చిర్రు ఆ 3 రోజులు పడుతుంది రైస్ మిల్లుకి పోవటానికి ఆ రైస్ మిల్లుకి పోయినాక వాడితో పంచాయతీ ఆడ 4 రోజులు 5 రోజులు దిగది అంటే వీళ్ళు కొనుగోలు కేంద్రం మేము పెట్టి ఓపెన్ చేసినాము అన్నప్పుడు రైతుల వడ్ల కుప్ప పోయి కళ్ళాల దగ్గర చేరినాక నెల 15 రోజులకు కానీ రైస్ మిల్లు దిగుతలేవు 1750 రూపాయలకు అమ్ముకునే దుస్థితిని కావలసుకొని ఈ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు కావలసుకొని డిలే చేసి ఆలస్యం చేసి ఇవాళ రైతుని తుట్టికి అమ్ముకునే పరిస్థితి తెచ్చింది. దీంతో ఏమవుతుంది వీళ్ళకేం లాభం ప్రభుత్వంకి ఉన్న వడ్లన్నీ కొంటే పైసలు ఇవ్వాల పడుతుంది సన్న వడ్లు మొత్తం కొంటే 500 బోనస్ ఇవ్వాల పడుతుంది ఒకవేళ ఇస్తే ఒకవేళ లెక్కలే తెక్కదు కదా అవి ఇట్లా తప్పించుకోవాలి అవి ఇట్లా తప్పించుకోవాలంటే అసలు కొనుడే కొనొద్దు మెల్లగా టైంపాస్ చేయాలి టైంపాస్ చేస్తే రైతు ఆయన అమ్ముకుంటాడు ఏమో ఒకరి దగ్గర ఇగో ఇది ప్రభుత్వం ప్లాన్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్లాన్ నాకు అర్థమైన కాడికి మీకు చెప్పిన చూసుకుంటే పోవా అధికారం లేదు కాదా పొద్దున కళ్ళం దగ్గర సాయంత్రం కళ్ళం దగ్గర రోజు 6 కళ్ళం లేచిపా ఏం కావాలా నాకు ఏం కావాలా లారీలు ఉసుక నింపడానికి పోతున్నాయి వడ్లు నింపడానికి రావు ఇక ఆయన నా మీద ఛాలెంజ్ చేస్తాడు మానాల మోహన్ రెడ్డి సాబ్ నేను నిన్న మన నా దగ్గర మానాల వాళ్ళు వచ్చారు నిజంగానే నా మానాలు వస్తే ఎట్లా పోతున్నాయి వాటిలో వేస్తున్నా నేను నాకు పాడాలి వాటి అది పాపం రైతు కాని ఎట్లా పోతున్నాయి వాటిలో పోతున్నాయి మంచిగున్నారా ఏందని అడుగుతా నేను వాళ్ళకట్ల నాకు చెడలు వాడితేనే కనిపిస్తుంది నేను వాళ్ళని అడిగిన వాటిలో మంచిగానే లేస్తున్నాయా అని అడిగిన ఏడన్నా ఒక్క సంచి లెవ్వలే మానాలలో ఒక సంచి లెవ్వలేదని ఒక లారీ రాలే ఇప్పటిదాకా కుప్పలు ఎప్పుడు కోసిర్రు అని నెలైందన్న అంటారు కుప్పలు కోసి నెలైందట ఆయన సొంత గ్రామం మానాలలో ఒక్క లారీ లోడ్ కూడా పోలే కరెక్ట్ టైంకు 11 గంటలకే ప్రెస్ మీట్ పెట్టిండట ఆయన అదే టైం మన మీటింగ్ టైం పే ఏంది ప్రెస్ వాళ్ళకి రావా దాడికి పోవాలని అంటే ఇక్కడ మనం చేసే నిరసన కార్యక్రమం ప్రపంచానికి తెలియదు ప్రెస్ వాళ్ళు రాకపోతే ఏమవుతుంది మనం ఏం చేసినా ఎవరికి తెలియదు దాని కుట్రతో ఆయన మీటింగ్ పెట్టిండట మీ దయ మీరు వచ్చిర్రు మీ మహారాజావు కానీ అందరు నేను ఆయన సూచిస్తున్నా బాబు నువ్వు ఆ ఇసుక దంద మీద పెట్టే దృష్టి ఊరు ఎట్లయితే నువ్వు ట్రాక్టర్లు పంపించినవో ఉసుక కోసం అట్లా ఇప్పుడు లారీలు పంపిస్తామి ఇసుక కోసం ట్రాక్టర్లు పంపించుడు కాదు వడ్ల కోసం లారీలు పంపి కళ్ళాల దగ్గరికి దీని మీద దృష్టి పెట్టు స్వామి నా మీద ఎందుకు ఏడుస్తావు 10 ఏళ్ళ 12 ఏళ్ళ ఏడుతూనే ఉన్నావు 10 ఏళ్ళ నుంచి ఇంకా ఇప్పటికి నా మీద ఏడుతున్నావు అధికారం నీది ప్రభుత్వం నీది నా మీద ఏడబడుతుంది తరఫున పోరాడుతున్నాం అందరు రైతన్నలు వచ్చారు అయినా వినకపోతే ఈ ప్రభుత్వం మన రూపం ఉద్యమ రూపం ఇంకో రకం కూడా తీసుకుందాం ఎక్కడికక్కడ చాలా మంచి ఆలోచన మైపాల్ చెప్పిండు ఇప్పుడు మన నియోజకవర్గం పోచంపాడు నుంచి పడితే చిక్కాపూర్ అనుకుంటారు అట్లా పోచంపాడు నుంచి వస్తే పోచంపాడు బుస్సాపూరు నల్లూరు ముక్కాలు బాల్కొండ చిక్కాపూర్ ఎన్న 6 ఊర్లైనవి 6 స్పాట్లు 6 పాయింట్లు మళ్ళీ ఈ నుంచి పడితే లక్కోర నుంచి
ఈ రోడ్ లక్కోరా, వేల్పూర్, పడిగేల్, అంసాపూర్, దొన్కల్, కాన్లపేట్, మోర్తాడ్, కమర్పేట్ ఎన్నైనాయి? 8. ఆది హైవే, ఇది హైవే. ఏ ఊరు కా ఊరోళ్ళే, వేరూరోళ్ళు అవసరం లేదు. ఏ ఊరు రైతన్నలు వాళ్ళే. మీ ఊరు ముందాటున్న రోడ్డు మీద వచ్చి కూర్చోండి. మొత్తం దిగ్బంధనం హైవే, 2 హైవేలు దిగ్బంధనం అయితే నాకు చెయ్యాలని లేదు. అంత లోపల ఒక వారం 10 రోజులు, వారం ఇద్దంటే వారం ఇద్దామా? 10 రోజులు ఇద్దాం. పోను 10 రోజులలో మొత్తం మీరు ధాన్యం లేపకపోతే మీరు రైతన్నలారా మళ్ళా ఋతుపవనాలు వస్తాయి. ఉన్న ధాన్యం మొత్తం లేపాలి. లేపకపోతే ఇప్పుడు నేను చెప్పినట్టు పోచంపాడికి వెళ్ళి పడితే చిట్టాపూర్ దానిక, లక్కోరా నుంచి పడితే కమ్మరిపల్లి దానిక, ఏ ఊరి రైతన్నలు ఆ ఊరు రైతులు అందరు రోడ్ల మీద కూర్చొని ఎట్లా కొనరో చూద్దాం, ఎట్లా వడ్లు పోవో చూద్దాం. రైతుల ఐక్యత ప్రజాశక్తి కంటే ఎక్కువ ఏది లేదు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి. గన్ని బ్యాగులను అందుబాటులో ఉంచి లారీల సంఖ్యను పెంచాలి. 41.5 కిలోలకు మించి అదనపు తరుగు పేరిట రైస్ మిల్లర్లు చేస్తున్న అక్రమ వసూళ్లను కఠినంగా అరికట్టి రైతులను నష్టాల నుండి కాపాడాలి. దొడ్డు రకం ధాన్యానికి గ్రేడ్ 1 మద్దతు ధరను ఇవ్వాలి. అన్ని రకాల వడ్లకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలి. ప్రస్తుతం ఉన్న యాప్ విధానాన్ని రద్దు చేసి అన్ని సొసైటీలలో యూరియాను రైతులకు విరివిగా అందుబాటులో పెట్టాలి. ఇగో మీ సప్పట్లతో ఈ డిమాండ్లకు మద్దతు పలికితే కలెక్టర్ గారు వీటికి ఒప్పుకునేంత మట్టుకు మనందరం కూడా ఇక్కడే కూర్చోనాలని చెప్పి మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనం కూర్చుందామా?